సమయం 5 గంటలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరిగింది. కాసేపట్లో కౌంటింగ్ కూడా మొదలు కాబోతోంది. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ పోటీ చేస్తే ఇండి కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేడీ రెండు పార్టీలు కూడా దూరంగా ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాసేపట్లోనే 6 గంటల ప్రాంతంలో కౌంటింగ్ మొదలవుతుంది. పార్లమెంటు వసుధా బ్లాక్ లో ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి ఓటు వేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు సిపి రాధాకృష్ణన్. ఆయనకే గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇండి కూటమి నుంచి బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని 4 పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు బాయ్కాట్ చేశారు. బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్, జోరం పీపుల్స్ పార్టీ ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నాయి. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికను బహిష్కరించారు. ఓటర్లుగా ప్రస్తుతం ఎన్నుకోబడిన లోక్సభ ఎంపీలు 542 మంది, రాజ్యసభ ఎంపీలు 239 మంది ఉన్నారు. వీరిలో బాయ్కాట్ చేస్తున్న ఎంపీలు 13 మంది ఉన్నారు. దీంతో మొత్తం ఓట్లు 768 ఉండగా మ్యాజిక్ ఫిగర్ 384గా ఉంది. అయితే ఎన్డీఏ కూటమి పార్టీల మద్దతుతో పాటుగా వైసీపీ వంటి తటస్థ పార్టీలు సిపి రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన బలం 439కి చేరింది. ఇక ఇండి కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు 324 మంది ఎంపీలతుంది. ఆప్, ఎంఐఎం పార్టీల మద్దతు కూడా ఆయనకే ఉంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, సరిగ్గా ఎన్ని గంటలకి కౌంటింగ్ మొదలవుతుంది? ఎప్పటిలోపు రిజల్ట్ తెలియ అవకాశం ఉంది? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇక కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మొత్తం ఎన్డీఏ భాగస్వామ్య పక్షానికి తరపు నుంచి, అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తరపు నుంచి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రధానంగా న్యూట్రల్ పార్టీస్గా ఉన్న బీఆర్ఎస్, అలాగే ఇటు బీజేడీ, శిరోమణి అకాలీదళ్ ఈ పార్టీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం జరిగింది. మిగతా పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా ఉదయాన్నే ప్రధాని మోడీ తొలుత ఓటు వేశారు. తర్వాత రాజ్నాథ్ సింగ్, తర్వాత విపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖర్గే, అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఉదయం 12 గంటలలోపే సగానికి పైగా పోలింగ్ అనేది ముగియడం జరిగింది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఏదన్నా జరిగిందా అన్నదే ప్రధాన చర్చనీయాంశం. సో ఇండియా కూటమిలో ఉంటూ ఇటు ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తే అందులో ఇండియా కూటమిలో ఐక్యత లోపించినట్లుగా, లేక వారి అభిష్టానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టినట్టుగా భావించాల్సి ఉంటుంది. అలాగే ఎన్డీఏలో కూడా ఎవరైనా తప్పుగా ఓటేయకుండా 2 రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. 10-20 మంది ఎంపీలకు ఒక గ్రూప్గా చేసి వారికి ఒక కేంద్ర మంత్రిని కేటాయించి ఏ విధంగా ఓటింగ్ చేయాలనేది అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి సో అందరూ కూడా సరిగానే ఓటు వేశామన్న ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది. ఇటు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. అలాగే ఇటు బి సుదర్శన్ రెడ్డి, ఇండియా అలయన్స్ కూడా ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ వారి హితం కోసం కాకుండా దేశ హితం కోసం ఓటు వేయాలని చెప్పి బి సుదర్శన్ రెడ్డి పిలుపువ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇండియా అలయన్స్ పార్టీలు కూడా ఓటు వేశామంటున్నారు. సో మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకి తెరపడబోతోంది. ఎవరు ఎంత మెజార్టీతో, గతంలో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగింది. వెంకయ్యనాయుడు కానీ, ఆ తర్వాత జగదీప్ ధన్కర్ కానీ, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇటు సిపి రాధాకృష్ణన్ అలాగే సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. సో గతంలో ఉన్న ఈక్వేషన్స్ వేరు. గతంలో ఫుల్ మెజార్టీ బీజేపీకి ఉండేది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అవసరం లేకపోయినా సరే క్లియర్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ మద్దతు అవసరం. సో దానికి అనుగుణంగానే ఏపీ నుంచి ప్రధానంగా 36 మంది ఎంపీలు, ఇటు అధికార పక్షం, విపక్షం, వైఎస్ఆర్సీపీ, అలాగే టీడీపీ, జనసేన మొత్తం అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ముఖ్యంగా ఎన్నికల్లో కొన్ని పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 11 మంది ఉంటే స్వాతి మాలివాల్ ఇటు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు జేడీయూ నుంచి మరొక ఎంపీ కూడా ఇటు ఇండియా అలయన్స్కి సంబంధించిన ఎంపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో మరి చూడాలి ఎవరు గెలుపొందుతారు. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. అయితే ఎంత మెజార్టీ 436 మార్కుని ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ క్రాస్ చేస్తుందా, అలాగే ఇండియా అలయన్స్కి సంబంధించిన అభ్యర్థి ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది మరి కాసేపట్లో స్పష్టత రాబోతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలతో తొలిసారి స్థానిక ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఎలక్షన్ కమిషన్. S3 మోడల్ ఈవీఎంల కొనుగోలుకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రణాళిక వేస్తున్నారు. S3 మోడల్ ఈవీఎంని వేర్వేరు ఫేజుల్లో వినియోగించే సౌలభ్యం ఉంటుంది. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదిస్తామంటోంది SEC. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్లో ఈవీఎంలు వాడారు. సో ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు SEC నీలం సాహ్ని.
ఏపీలో తొలిసారి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల పదవులకు కూడా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొత్త ఈవీఎంల కొనుగోలుపై ప్రధానంగా చర్చించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం 2026 జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఏపీలో తొలిసారి గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవులకు కూడా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. ఇందుకోసం S3 మోడల్ ఈవీఎం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంల ప్రత్యేకత ఏమిటంటే ఒకే యూనిట్ను వివిధ ఎన్నికల దశలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు. ఒక దశలో ఉపయోగించిన ఈవీఎంలను వెంటనే మరొక ప్రాంతంలో ఉపయోగించవచ్చు. ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంజనీర్లు ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వివరణాత్మక చర్చ నిర్వహించారు. ఇప్పటికే ఈసీఐఎల్ సాధారణ ఎన్నికలకు M1, M2, M3 మోడల్స్ అందించగా కొత్త S3 మోడల్ ద్వారా మెమోరీ డ్రైవ్ ఉపయోగించి వెంటనే మరొక ప్రాంతంలో కూడా వినియోగించవచ్చు. అధికారుల అంచనా ప్రకారం ప్రతి ఎన్నికల దశలో 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయి. అందులో ఒక కంట్రోల్ యూనిట్కు 2 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయడం సాంకేతికంగా సాధ్యమని ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. ఈసారి మొత్తం 1,37,671 పోలింగ్ స్టేషన్లలో 4 దశలుగా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై సిఫారసు కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈవీఎంలను తెచ్చుకోవచ్చని కమిటీ సూచించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల కోసం ఈవీఎంల వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం లైవ్ లో. వసంత్, స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంలతో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా ఇది ఒక కీ రిఫార్మ్ గానే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీటికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలను కనుక ప్రవేశపెడితే ఒక కీ రిఫార్మ్గానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ముందుగానే స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం పదవీకాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈవీఎంలకు సంబంధించి వినియోగం పైన గతంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ రకంగా ఎన్నికలకు వెళ్లాలనే దానికి సంబంధించి రాజకీయ పార్టీని పెట్టేటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఈవీఎంలకు సంబంధించి ప్రవేశపెట్టేటటువంటి అంశంపైన ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అవుతుంది. ప్రస్తుతం M2కి సంబంధించినటువంటి ఈవీఎంలు 10,000కి పైగా మన రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో గ్రామ పంచాయతీల పరిధిలో 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం M2కి సంబంధించినటువంటి మోడల్ ఈవీఎంలకు సంబంధించి 10,000కి పైగా ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని కొనుగోలు చేయాలని కూడా ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తూ ఉంది. ఒకవేళ వాటిని వినియోగంలో తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ అనేక రాష్ట్రాలు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించినటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు, వచ్చినటువంటి ఫలితాలు వాటన్నిటి ఆధారంగానే ఈవీఎంలను రాష్ట్రంలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జనవరిలో 2026లో ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల ఆధారంగానే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈవీఎంలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశపెట్టేటటువంటి అంశంలో. రైట్ వసంత్. గ్రూప్ 1 మెయిన్స్ పై సంచలన తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాని ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. మెయిన్స్ పేపర్స్ ని తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే మళ్లీ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్ కి 8 నెలల సమయం ఇచ్చింది. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలంటూ టీజీపీఎస్సీకి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాన్ని ప్రకటించింది. అయితే పేపర్ వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. కేవలం 2 సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకి మాత్రమే టాప్ ర్యాంక్స్ వచ్చాయని కోర్టుకి వివరించారు అభ్యర్థులు. తెలుగు రాని వారితో తెలుగు మీడియం పేపర్లను వాల్యుయేట్ చేయించారని, దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 500 మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పేపర్స్ ని రీవాల్యుయేట్ చేయాలని, అది కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ 1కి ఎంపికైన అభ్యర్థులకి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిపోయింది.
వాళ్ళంతా తుది నియామకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వారిని టెన్షన్ పెడుతోంది. ఇంకొక వైపు మరికొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మెయిన్స్ పేపర్స్ ని మళ్లీ వాల్యుయేట్ చేయించాలా, లేక మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలా, లేదా సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ని ఆశ్రయించాలా అనే అంశాలపై ప్రభుత్వం టీజీపీఎస్సీ సమీక్షిస్తున్నాయి. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, సో చాలా క్లిష్టమైన సిచ్యువేషన్ లోనే మనకి ఇప్పుడు కనిపిస్తుంది టీజీపీఎస్సీ. సో ఏం చేయాలనుకుంటుంది టీజీపీఎస్సీ? రీవాల్యుయేషన్ అన్నది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? ఎస్, తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొంత టీజీపీఎస్కి కొంత సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు టీజీపీఎస్సీ ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, దీని మీద డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది హైకోర్టు తీర్పులో ఉన్నట్టుగానే రీవాల్యుయేషన్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏందన్నది కూడా పరిశీలించాలి. దాంతోపాటు రీవాల్యుయేషన్ కుదరకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఇదంతా ప్రక్రియకు కూడా హైకోర్టు ఒక 8 నెలల గడువు కూడా విధించిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు తీర్పు కాపీ అందుకున్న తర్వాత దాని మీద న్యాయ నిపుణులు కావచ్చు, ఈ టీజీపీఎస్సీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది, వాళ్ళంతా కూడా చర్చించి దీని మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఎందుకంటే కోర్టులో ఇప్పటి వరకు టీజీపీఎస్సీ ఎలాంటి వాదనలు వినిపించింది, ముఖ్యంగా అభ్యర్థులు లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు సంబంధించి ఎక్కడ విఫలమయ్యారు వాటిని క్లియర్ చేయడంలో అన్నది కూడా కొంత తేల్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికే వాల్యుయేషన్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదన్న టీజీపీఎస్సీ మాట అయితే డెఫినెట్గా తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది. రీవాల్యుయేషన్లో ఏదైతే మూల్యాంకనం చేశారో అక్కడ తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా తక్కువ మార్కులు వచ్చాయి, వారికి అవకాశం దక్కలేదన్నది హైకోర్టులో పిటిషనర్లు వినిపించినటువంటి వాదన. దీని మీద హైకోర్టు కూడా వారి వాదనలు అంగీకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఈ 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. వారంతా కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం ఏదైతే తమరు జాబ్కు ఎంపిక అయ్యారన్నటువంటి ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుందో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వేళ చివరి నిమిషంలో ఈ పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ కోర్టులోనే బంతి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు ఏం చేయబోతున్నారన్నదే ఇటు ఎంపికైన అభ్యర్థులకు కావచ్చు, అటు ఎవరైతే కోర్టుకు వెళ్ళినటువంటి నిరుద్యోగ అభ్యర్థులను వాళ్ళకు కావచ్చు కొంత కీలకంగా మారనుంది. ముఖ్యంగా టీజీపీఎస్సీ మొదట ఇప్పుడు డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళాలన్నటువంటి ప్రతిపాదనని పరిశీలిస్తున్నట్టుగా మనకి టీజీపీఎస్సీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీని మీద కొంత ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రీవాల్యుయేషన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కనుక రీవాల్యుయేషన్ చేయాలంటే, ఎందుకంటే నోటిఫికేషన్లోనే స్పష్టంగా ఏదైతే రీవాల్యుయేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు, అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్లో కూడా రీవాల్యుయేషన్ ప్రక్రియ ఉండబోదన్నది కొంత అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటుంది. ఒకవేళ రీవాల్యుయేషన్ కనుక చేస్తే మళ్ళీ దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్తారా అన్నటువంటి సడలించాల్సిన నిబంధనలు ఏమున్నాయి, వీటన్నిటి మీద కూడా కొంత పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా టీజీపీఎస్సీ ఎలాంటి అడుగు వేయబోతుంది, ముందస్తుగానైతే డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి రీవాల్యుయేషన్ ప్రక్రియ మీద ఎలాంటి ముందడుగు వేస్తారు, లేదంటే రీ ఎగ్జామ్ పెట్టాలంటే చాలా పెద్ద ఎత్తున మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా టీజీపీఎస్సీ ఒక అధికారిక ప్రకటన వెలువరిస్తే మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక ఏపీలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత, అధిక ధరలతో రైతన్నల్ని దగా చేస్తున్నారంటూ అన్నదాత పోరు పేరుతో వైసీపీ ఆందోళనకు దిగింది. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాష్ట్రంలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైసీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు వైసీపీ నేతలు. రైతులకి అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీలు తీశారు. రైతులకి అందుబాటులో లేని ఎరువులు బ్లాక్ మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. యూరియా కొరతపై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. రైతుల పరిస్థితి వివరిస్తూ ఆర్డీఓలకి వినతి పత్రాలు అందజేశారు. పలు చోట్ల ఆందోళనని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ మరికొన్ని చోట్ల వైసీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, యూరియా కొరతకు సంబంధించి వైసీపీ వర్షన్ ఏంటి, దానికి వైసీపీ ఆరోపిస్తున్న దానికి టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఏమైనా ఇచ్చిందా? పూర్తిగా అయితే గత కొంతకాలంగా ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ పనులకు అవసరమైనటువంటి పంటలకు అవసరమైనటువంటి
ఎరువులకు సంబంధించినటువంటి కొరతనంతా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఈరోజు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మాజీ మంత్రుల నుంచి కార్యకర్తల వరకు కూడా అందరూ రోడ్లపైకి వచ్చి ప్రధానంగా ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీస్ యాక్టు, అదేవిధంగా 144 సెక్షన్ ఇలాంటి చట్ట నిబంధనలు ఎవరు కూడా పోలీసులు ముందస్తు అనుమతి లేకుండా కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టొద్దు అని ముందుగా హెచ్చరికలు అయితే జారీ అయిన నేపథ్యంలో ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కడప జిల్లా కమలాపురం కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ ఈ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య అయితే నిరసన కార్యక్రమాలు జరిగాయి. అయితే డీజీపీ కార్యాలయం చాలా స్పష్టంగా కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి ఆంక్షలు లేవు, శాంతియుతంగా తమ నిరసన తెలియజేసుకునేందుకు, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ఎంఆర్ఓలకు కానీ ఆర్డీఓలకు కానీ వినతి పత్రాలు ఇచ్చేందుకు కూడా అనుమతించామని చెప్పేసి కూడా డీజీపీ కార్యాలయం ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే చాలా చోట్ల మంత్రులు అయితే చాలామంది మంత్రులు నేరుగా తమ అనుచరులతో వచ్చి ఆర్డీఓ కార్యక్రమాల్లో ఆర్డీఓకి వినతిపత్రం ఇచ్చారు. ఎరువుల కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రైతులు ప్రధానంగా ఇప్పుడు వరికి పండించే రైతులు ఈ కొరతను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల చాలా నష్టపోతున్నారు. ఇది కృత్రిమ కొరతనే ఉంది. దీనికి బ్లాక్ మార్కెట్లో కూడా విచ్చలవిడిగా వీటిని అమ్ముతున్నారు. దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతుందనే విమర్శలు చేయడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అచ్చెన్నాయుడు చెప్పారు 80,000 మెట్రిక్ టన్నుల ఎరువు ఇప్పటికే పంపిణీ చేసింది. మరొక 50,000 మెట్రిక్ టన్నులు కూడా రాబోతున్నట్లు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక తెలంగాణలో రైతులకు తీరని యూరియా కష్టాలు. సరిపడా యూరియా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల పంపిణీ కేంద్రాల దగ్గరే రైతులు నిద్రపోతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో పంపిణీ కేంద్రం దగ్గరే రైతులు నిద్రపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పెద్ద ఎత్తున క్యూ కట్టారు మహిళలు. అయితే అక్కడ వివాదం చెలరేగి క్యూ లైన్లోనే చెప్పులతో కొట్టుకున్నారు మహిళలు. ఆందోళన చెందకండి, అవసరమైన యూరియా అందిస్తామని మంత్రులు పదే పదే చెప్తున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రైతులకు అవసరమైన యూరియా దొరకడం లేదు. దీంతో పంపిణీ కేంద్రాల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. నిన్నటి వరకు తెల్లవారుజామునే క్యూ కట్టిన రైతులు ఇప్పుడు ఏకంగా ముందు రోజే అక్కడికి చేరుకొని అక్కడే నిద్రపోతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ, సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పంపిణీ కేంద్రం దగ్గర నిద్రపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 148,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారుల అంచనా. ఇలా చాలా జిల్లాల్లో అవసరమైన యూరియా దొరకక రైతులు రోడ్డెక్కుతున్నారు, రహదారులను దిగ్బంధం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ని అడిగి తెలుసుకుందాం. పెద్దీష్, పక్కనున్న 2 రాష్ట్రాల నుండి యూరియా సరఫరా జరుగుతుంది, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అని ఒక పక్క మంత్రులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో సిచ్యువేషన్ అలా కనిపించట్లేదు. సో ఇప్పుడు వరంగల్లో ఏంటి సిచ్యువేషన్? అన్నదాతల పరిస్థితి దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వడం లేదన్నట్లు తయారైంది. కోడి కుయ్యక ముందే ఒకవైపు చేతిలో బస్తా, ఇంకొక వైపు ఒకవైపు ఆధార్ కార్డులు, ఒకవైపు పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇంకో చేతిలో ఆ చెప్పులు చేత పట్టుకొని వారంతా క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి ఒక దయనీయ పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం రెగ్యులర్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. రైతులైతే తెల్లవారక ముందే అక్కడ క్యూ కడుతున్నారు. ఇంకొక వైపు అయితే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు లేటెస్ట్ విజువల్ చూస్తున్నాం. నెక్కొండలో అయితే రాత్రి వచ్చి వాళ్ళంతా అక్కడ చెద్దర్లు పట్టుకొని వచ్చి ఆ చేతిలో ఆధార్ కార్డులతో అక్కడ ఎక్కడైతే యూరియా విక్రయ కేంద్రాలు, సహకార సొసైటీస్ ఉంటాయో అక్కడ వారంతా రాత్రంతా నిద్ర చేసి తెల్లారంగా ఒక కూపన్ తీసుకొని ఆ కూపన్తో యూరియా బస్తా దొరికితే ఆ రోజుకు వాళ్ళకు ఆ గండ నుంచి గట్టెక్కినట్లంటే ఆ బస్తా తీసుకుని వారంతా కూడా హ్యాపీగా పోయే పరిస్థితి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు యూరియా క్రైసిస్ అంతా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని చెప్పి వ్యవసాయ శాఖ అంచనాలు వేసినప్పటికీ అంచనాలకు తగిన యూరియా దిగుబడి లేకపోవడంతో ఇటువంటి దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే అన్ని పంటలు సమృద్ధిగా చేతికొస్తున్నాయి. సో ఆ పంటలకు కావాల్సినటువంటి కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇటువంటి దయనీయ పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ గొడుగులు పట్టుకొని కూడా రైతులు క్యూ లైన్లో నిలబడుతున్నారు. సో కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా సొసైటీలపైన దాడులు చేసి యూరియా బస్తాలను లూటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్లో చూసాం లేటెస్ట్గా యూరియా బస్తాలు లూటీ చేసినటువంటి ఆ రైతులపైన కేసులు కూడా నమోదయ్యాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యూరియా కోసం క్యూ లైన్లలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఒక ఉద్రిక్త వాతావరణానికి కూడా దారితీస్తుంది. తరచుగా ఇటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. మహబూబాబాద్లో మహిళా రైతులు రోడ్డెక్కి ఏ విధంగా తన్నుకున్నారో చూస్తున్నాం. సో ఒక రకంగా యూరియా క్రైసిస్ అనేది రైతులను నడి బజార్లో నిలబెట్టింది. రైతులు ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకోవైపు
తెల్లవారక ముందే వారంతా కూడా పంటలు అక్కడ వదిలేసి ఈ రోజుకి ఒక యూరియా బస్తే దొరికితే చాలు అన్నట్లుగా వాళ్ళంతా వచ్చి యూరియా విక్రయ కేంద్రాల ముందు వారంతా భారీ క్యూలైన్లో నిలబడి వాళ్ళ కుటుంబ సమేతంగా వారంతా కూడా యూరియా విక్రయ కేంద్రాల వద్ద నిలబడుతున్నారు. కానీ అయినప్పటికీ యూరియా కూపన్లు ఎంతవరకు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ కూపన్లు ఉన్నంత వరకు మాత్రమే యూరియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే అధికారులు ఇటు ప్రభుత్వం కూడా సరిపడా యూరియా ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా యూరియా ఇస్తాం, ఎవరు కూడా ఆందోళన చెందుతూ ఈ విధంగా రోడ్లపైకి రావాల్సిన అవసరం లేదని చెప్పి సూచిస్తున్నారు. అయినప్పటికీ రైతుల్లో మాత్రం ఈ విధమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. రైతులంతా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతూ విక్రయ కేంద్రాల వద్ద ఈ విధంగా బారులు తీరుతున్నారు. ఇది ఈరోజు 5 at 5